అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పన్నీర్ పలావ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, పన్నీర్, ఆనియన్, బిర్యానీ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, గరం మసాలా, ఉప్పు, కారం. ముందుగా పన్నీర్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఒక పాన్ తీసుకుని బటర్ వేసుకుని బటర్ హీట్ ఎక్కాక ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయ్యాక ఇది సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్ బియ్యం తీసుకుందామండి. ఈ బియ్యంని మనం నీట్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాన్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక బిర్యానీ దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం చాలండి, మరీ ఎక్కువ అక్కర్లేదు. బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతి, స్టార్ పువ్వు, ఇంకా జాపత్రి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం కొత్తిమీర, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అవేనండి క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా సాట్ చేసుకున్న పన్నీర్ని వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో ఉప్పు, కారం లైట్గానే వేసుకోవాలండి. వేసుకున్నామా లేదా అన్నట్టే వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేశాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. ఇవి నీళ్ళు లేకుండానే వేసుకోవాలి ఫస్ట్. ఇలా వాటర్ లేకుండా వేసుకోవడం వల్ల రైస్ కొంచెం ఫ్రై అయితే బిర్యానీ అనేది మనకి పొలుకుగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాక మనం 1 కప్ బియ్యం తీసుకున్నామండి. 1 కప్ బియ్యానికి 2 cups వాటర్ తీసుకుని వాటర్ని ఈ రైస్లో కలుపుకోవాలండి. ఈ వాటర్ కూడా కలుపుకున్నాక మనం ఒకసారి మళ్ళీ కలబెట్టుకుని ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుని తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకున్నాక ఒకసారి పైనుంచి కిందకి ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకుని వెయిట్ పెట్టుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఉన్న చిన్న సైజ్ మసాలా రోల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు వెయిట్ పెట్టుకున్నాక ఒక 10 minutes మనం మీడియంలో కుక్ చేసుకుని ఒకసారి వెయిట్ తీసేసి ప్లేట్ కూడా తీసేసి చూసుకుంటే కొంచెం అయితే నాకు వాటర్ ఉందండి. మళ్ళీ ప్లేట్ పెట్టేసి వెయిట్ పెట్టేశాను. ఇప్పుడు 10 minutes సిమ్లో ఉంచుకున్నానండి. అంతే. 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో. అన్నం కూడా పొడిగా వచ్చిందండి. చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్లేట్ పెట్టి వెయిట్ పెట్టేసుకున్నాను. స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసానండి. ఇలా ఒక 10 minutes తర్వాత తీసుకుని తింటే టేస్టీగా ఉంటుంది, మనకి కుక్ అయిపోయినట్టు కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి దీని బెనిఫిట్స్ తెలుసుకుందామా? ఏం లేదండి, ప్రోటీన్ ఫుడ్, అన్ని వెజిటబుల్స్ కలిసి ఉన్నాయి. అంతకన్నా హెల్దీ ఏముంటుంది? చూడండి నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను వేడి బిర్యానీ. నేనైతే ఈ బిర్యానీతో కాంబినేషన్ రైతా చేసుకున్నానండి. మీరు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే రైతాతో ఎంజాయ్ చేసేయచ్చండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. థ్యాంక్ యూ.